మినపప్పు గారెలు. ఇప్పుడు నేను చేయబోతుంది మినపప్పు గారెలు అండి. చూడండి ఈ విధంగా ఇలా అయితే పప్పు కొట్టేసి పెట్టేసుకోవాలి. దాని తర్వాత దాంట్లో కావాల్సినవన్నీ ఇందులో యాడ్ చేయడానికి కట్ చేసి పెట్టేసుకున్నాను. కొద్దిగా ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసి ఉండాలి. కరివేపాకు అండి అన్నీ. దాని తర్వాత కొద్దిగా పుదీనా, తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు చూడండి, అండ్ పచ్చిమిర్చి ఇలా వేసేయాలి. ఇలా అన్నీ వేసేసి దీన్ని ఇలా మొత్తం దాంట్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలండి పూర్తిగా. ఎంత టేస్టీగా ఉంటుందంటే అందులో పిండి మనం పట్టేటప్పుడు అయితే దాంట్లో కొద్దిగా అంత అల్లం వెల్లుల్లి ఓన్లీ అల్లం మాత్రమే, అల్లము ఒక 2-3 ముక్కలు చిన్నవి, అండ్ తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా రైస్ అండి. అన్నం వండుకున్నది ఉంటుంది కదండి, రైస్ ఇవి నానబెట్టుకున్న మన మినపప్పు ఏదైతే ఉంటుందో అందులో మిక్సీ పట్టేటప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలి. అవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకోవాలి. దాని తర్వాత దాంట్లో ఇవి వేసుకునేటప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని మనం వడ వేసుకుంటే ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది తింటూ ఉంటే. ఇలా చివరగా ఉందని ఇలా ఉండలైతే వేసేస్తున్నాను. అయితే చాలా బాగుంటాయి. ఇదైతే మాడిపోయిందండి. ఫైనల్ కంప్లీట్. దీంట్లోకి అయితే టమాటా చట్నీ అయితే చేసేస్తాను, అది కూడా మీకు చూపించేస్తాను. చూడండి. థ్యాంక్ యూ.